ఐటీ జాబ్ కోసం అని వెళ్తూ ఉంటారు. అవును. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మళ్ళీ యెస్. ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలా అని ఐటీ జాబ్ కాకుండా మిగిలిన జాబ్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా, ఎందుకని? అవును. అది ఎడ్యుకేషన్ వీసా అండి. ఎడ్యుకేషన్ వీసా పైన పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ పీఆర్ పైన ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి వాళ్ళ డొమైన్ పైన వెళ్లి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఐటీ కానివ్వండి, పీఆర్ వస్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు. అక్కడ హుహు. స్టడీస్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఓకే. మీ డొమైన్ పైన మీరు వర్క్ కూడా చేసుకోవచ్చండి. ఓకే. అండ్ ఎందుకంటే జాబ్స్ కెనడాలో చాలా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది పీఆర్ హోల్డర్ అండి. హ్మ్. ఎందుకంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది కాబట్టి ఆ కంట్రీకి కూడా ఇన్‌కమ్ ఉంటుంది. టాక్సెస్ పే చేస్తారు కాబట్టి వాళ్ళకి పీఆర్ హోల్డర్ ఉంటే ఈజీగా జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అందుకనే పీఆర్ వీసాస్ పైన చాలా మంది వెళ్తారు. ఓకే. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు మ్యాచ్ చూసుకునే వాళ్ళు కూడా అమ్మాయి ఇండియాలో ఉండి, అబ్బాయి అవునవును. కెనడాలో యెస్. జాబ్ చేస్తూ అవును. ఉంటారు కదా! సో, వాళ్ళు అక్కడ ఐటీ జాబ్ కాకుండా వేరే ఇతర జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఐటీ జాబ్ అని చెప్పేసి మ్యాచ్ కుదుర్చుకున్న తర్వాత అవును. విడిపోయిన యెస్. సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. అంటే అవును. ఇట్లా ఎట్లా గుర్తుపట్టడం అంటారు? అదొచ్చేసి వాళ్ళు ఏ వీసా పైన వెళ్లారు ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకే. ఓకే. అక్కడ ఏం చేస్తున్నారు ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. ఓకే. అంటే పార్ట్ టైమ్ జాబ్స్ అది ఎడ్యుకేషన్ వీసా పైన పోతే ఫస్ట్ అనేది పార్ట్ టైమ్ జాబ్సే వస్తాయి. వీక్లీ హ్మ్. 20 అవర్స్ అలా ఉంటుంది వాళ్ళకి. ఓకే. 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 పర్మనెంట్ వీసాస్ పైన పోతే వాళ్ళు వర్క్ పర్మిట్ పైన ఉన్నారా? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? హ్మ్. ఇవన్నీ ఆఫర్ లెటర్స్ నార్మల్‌గా ఇవన్నీ వెరిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్ చేసుకోవాలి మనం. ఓకే. బట్ పీఆర్ పైన వెళ్తే ఏంటంటే పర్మనెంట్ సెటిల్ కావడానికి వెళ్తారు చాలామందైతే. ఓకే. ఎడ్యుకేషన్ వీసాస్ పైన వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ చదువుకోవాలి. తర్వాత వర్క్ పర్మిట్, తర్వాత పీఆర్‌కి అప్లై. అదొక హ్మ్. సర్కిల్ అనమాట. పీఆర్ పైన వాళ్ళు డైరెక్ట్ అక్కడ వర్క్ చేసుకోవడానికి వెళ్తారు మాక్సిమం అయితే.